నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ అధికార ప్రతినిధి చరణ్ కౌశిక్ యాదవ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. ముఖ్యంగా తెలంగాణ విషయానికి వస్తే, తెలంగాణలో ఇవాళ ఫ్యూచర్ సిటీ ప్రారంభోత్సవము ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏమో ప్రారంభించినారు, శంకుస్థాపన చేసినారు. అటు బీఆర్ఎస్ వాళ్ళు ఏమో ఉన్న సిటీకే దిక్కు లేదు, ఫ్యూచర్ సిటీ ఏంటి అన్నట్టు కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. కేవలం భూముల కోసమే, వాళ్ళ కుటుంబం కోసమే, బ్రదర్స్ కోసమే ఫ్యూచర్ సిటీ అన్నట్టు కూడా చెప్తున్నారని చెప్పి కూడా కేటీఆర్ వ్యాఖ్యలు. నిజంగా బ్రదర్స్ కోసమే ఫ్యూచర్ సిటీయా అంటే ఏం చెప్తారు? ఉన్న సిటీని ఆగం చేసిందే బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే హైదరాబాద్లో 2000 చెరువులు ఉండేది ఒకనాడు. ఇలా 400 చెరువులు మాత్రమే ఉన్నాయి. హైదరాబాద్లో బఫర్ జోన్ కావచ్చు, ఎఫ్టీఎల్ కావచ్చు, నాలాలను కబ్జా చేసిరు అన్నాడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. హైదరాబాద్కు సంబంధించినటువంటి ఈరోజు హైదరాబాద్ ఈ వర్షాల రూపంలో కావచ్చు, వరదల రూపంలో ఇబ్బంది పడుతుందంటే బీఆర్ఎస్ పార్టీ ఆయనలో వాళ్ళు సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం మూలంగా హైదరాబాద్ అభివృద్ధిలో వాళ్ళు ఐరేజ్ అపార్ట్మెంట్లకు పర్మిషన్ ఇచ్చుడు, అదే కాకుండా ఫ్లోర్లు పెంచి అనుమతి ఇచ్చుడు. జూబ్లీస్ ప్రాంతంలో బందిరాయితుల్స్లో 5 ఫ్లోర్ల మించి ఏనాడు అనుమతి ఇచ్చేవాళ్ళు కాదు. కానీ ఏదైతే బసవతారం క్యాన్సర్ హాస్పిటల్ ఉందో అక్కడ 26 ఫ్లోర్లో పర్మిషన్ ఇచ్చిన పరిస్థితి మనం చూసినాం. ఔటర్ రోడ్డు పరిధిలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఏకంగా 50 ఫ్లోర్లు 60 ఫ్లోర్లు ఇష్టం వచ్చిన ఫ్లోర్లో పర్మిషన్ ఇవ్వడంతో హైదరాబాద్ ఈరోజు మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంది. అదే కాకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీద దృష్టి పెట్టకుండా హైదరాబాద్లో 35% మాత్రమే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉపయోగించుకుంటున్నారు హైదరాబాద్ ప్రజలు. 70% ఉపయోగించుకుంటే హైదరాబాద్ ట్రాఫిక్ సమస్య తగ్గుతుంది. అదే కాకుండా ఈ మహానగరంలో పొల్యూషన్ కోరలో పడకుండా కాపాడే అవకాశం ఉంటుంది. ఆ దిశగా ఆలోచించి కూడా ఆనాడు ఆర్టీసీని నిర్వీర్యం చేసే ప్రయత్నం కేసీఆర్ గారు చేశారు. తర్వాత హైదరాబాద్ సంబంధించి మాస్టర్ ప్లాన్ ప్రకారం ముందుకు పోలేదు. 2 లక్షల ఎకరాలు త్రిబులోన్ జీవోలు ఉంటాయి. ఆ త్రిబులోన్ జీవో సంబంధించి ఏకంగా ఎత్తేసిన పరిస్థితి మనం చూసినాం. కేటీఆర్ గారు ఏకంగా పిరంగినాల మీద గెస్ట్ హౌస్ నిర్మించుకున్న పరిస్థితి మనం చూసినాం. కాబట్టి మీ ఆయనలో హైదరాబాద్ సంబంధించి రూపురేఖలు మారకపోగా హైదరాబాద్ సంబంధించి కాలుష్య కూరల్లో చిక్కుంది, ట్రాఫిక్ కూరల్లో చిక్కుంది. ఏకంగా త్రిబులోన్ జీవో తీసేసి హైదరాబాద్ అంధకారంలోకి నెట్టే ప్రయత్నం మీరు చేశారు. కాబట్టే కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ను కాపాడే ప్రయత్నంలో భాగంగా ఏదైతే మూసి పునర్జీవింపజేసే కార్యక్రమం కావచ్చు, అదే కాకుండా RRR తీసుకొచ్చే కార్యక్రమం కావచ్చు, RRR రైల్వే రింగ్ కావచ్చు, 4th సిటీ విస్తరణ కావచ్చు, 4th సిటీలో కూడా ఎక్కువ అది ఏదైతే అటవీ ఉండాలని ప్రభుత్వం భావించిందో ఆ దిశ కూడా అడుగులు పడుతూ ఉన్నాయి. దానిలో భాగంగా హైదరాబాద్ గోదావరి వాటర్ తీసుకొచ్చి మూసిని పునరుద్ధి చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. మూసిని కాలుష్య కూర నుంచి బయటపడేసే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతాం. అదే కాకుండా ప్రపంచ నగరాలతో హైదరాబాద్ పోటీ పడాలి. మద్రాసు కావచ్చు, బెంగళూరుకు వచ్చిన పరిస్థితి రావద్దు. భవిష్యత్తులో ఇట్లాంటి పరిస్థితులు వచ్చినట్లయితే పెద్ద ఎత్తున వరదలతో ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. కాలుష్యం ద్వారా హైదరాబాద్ నగరం అంధకారంగా మారే అవకాశం ఉంటుందని చెప్పి ప్రభుత్వం భావించి రకరకాల వేలో ప్లానింగ్ వేలో ముందుకు పోతా ఉన్న డ్రై పోర్ట్ని తీసుకొచ్చే ప్రయత్నం, స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ తీసుకొచ్చే ప్రయత్నం, మెట్రోను విస్తరించే ప్రయత్నం. మెట్రోను హైదరాబాద్ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చి దేశంలోనే హైదరాబాద్ మెట్రో 2వ స్థానంలో ఉంది. ఈరోజు హైదరాబాద్ మెట్రో 9వ స్థానానికి దిగజారింది. వీళ్ళ ఆయనలో రైల్వే లైన్లు పెంచకపోవడం, మెట్రోను విస్తరించకపోవడం మూలంగా ప్రధానంగా మెట్రోకు నష్టం జరిగిన మాట వాస్తవం. కరోనా లాంటి టైంలో 3,000 కోట్ల రూపాయలు మెట్రోకి ఇస్తా అని చెప్పి 900 కోట్ల రూపాయలు మాత్రం ఇచ్చి 2,100 కోట్ల రూపాయలు ఇవ్వకపోవడం మూలంగా ఎల్ఎన్టీ సంస్థ స్వచ్ఛందంగా రోడ్డు రవాణా బిజినెస్ నుంచి మేము ఎగ్జిట్ అవుతున్నాం, కొత్తగా ఏం వ్యాపారాలు చేస్తున్నామని చెప్పి వాళ్ళు చేస్తున్నామని చెప్పి మెట్రో విస్తరణకు 2nd ఫేజ్ కావచ్చు, 3rd ఫేజ్ మీరు భాగస్వామ్యం కావాలంటే మేము కాము, అవసరం ఉంటే మెట్రో ఫేజ్ 1లో ఉన్నటువంటి ఏదైతే మా షేర్ ఉందో కేంద్రం కానీ రాష్ట్రం కానీ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటే మేము ఇస్తానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి వారు చెప్పి దాన్ని కూడా రాయికి చేసి దివాలా తీసిందంటగా మెట్రో. నిన్న కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మెట్రో గురించి కేటీఆర్ గారు తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పట్టిస్తూ ఉన్నాడు. మెట్రో అనేది 45% రియల్ ఎస్టేట్ ద్వారా ఆదాయం గడించాలని చెప్పి ఒప్పందం, 5% అడ్వర్టైజ్మెంట్ ద్వారా, 50% టికెట్ల రూపంలో. 50% టికెట్ రూపంలో వచ్చే ఆదాయం ఎక్కడ గడిపడలే ఎల్ఎన్టీకి. ఓన్లీ ఏదైతే 260 ఎకరాలు ఇచ్చి 18 లక్షల ఎసెప్టీ కన్స్ట్రక్షన్ చేసి ఆ 18 లక్షల ఎసెప్టీలో కమర్షియల్ యాక్టివిటీస్ ద్వారా ఆదాయం గడించాలనే దాంట్లో మాత్రమే ఎల్ఎన్టీ ఫెయిల్ అయింది. 5% అడ్వర్టైజ్మెంట్ ద్వారా కూడా వచ్చింది ఆదాయం. ఈ రెండింటి ఓన్లీ రియల్ ఎస్టేట్ ఆదాయం గణనీయంగా తగ్గడంతో మాత్రమే ఎల్ఎన్టీ సంస్థకు నష్టాలు వచ్చినాయి. దానిలో భాగంగా కావచ్చు వాళ్ళు అసలు రోడ్డు రవాణా సంస్థ సంబంధించిన బిజినెస్ నుంచి వాళ్ళు ఎగ్జిట్ అయిపోయారు. కాబట్టి ప్రభుత్వము ప్రజా అవసరాల దృష్టి కావచ్చు, ఆర్టీసీని కాపాడే ప్రయత్నాలు కావచ్చు, ఆర్టీసీకి ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, ఎంఎంటీఎస్ కావచ్చు, మెట్రో కావచ్చు. మెట్రోని హైదరాబాద్ మొత్తం విస్తరించాలి. ప్రపంచ నగరాల నుంచి పోటీ పడే విధంగా హైదరాబాద్ తయారు చేయాలి.
హైదరాబాద్ పెట్టుబడి తీసుకురావాలంటే ఖచ్చితంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎంకరేజ్ చేసే ప్రయత్నాలు భాగంగా ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. దీన్ని ఎంఎంటీఎస్ కావచ్చు, ఆర్టీసీ కావచ్చు, మెట్రోని అనుసంధానం చేసినట్లయితే హైదరాబాద్ ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది. ప్రైవేట్ రంగ సంస్థలు లాభాలు ఆర్జిస్తాయి. అదే ప్రజల కోసం ప్రభుత్వం ఆ లాభాలు ఆర్జించేది కదా. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ విషయంలో మానవీయ కోణంలో ప్రభుత్వాలు ఆలోచిస్తాయి కాబట్టి ఆ ఉద్దేశంతో ముందుకు పోతూ ఉంటే దాన్ని రాజకీయం చేసే ఉద్దేశంలో బీఆర్ఎస్ పార్టీ పోతుంది. మీ ఆయనలో అప్పనంగా ఔటర్ రింగ్ రోడ్ను 7,000 కోట్ల రూపాయలు అమ్మినోళ్ళు మీరు ఒక ప్రభుత్వ రంగ సంస్థలను కూడా నెలకొల్పలే. లీజ్ కదా కదండి, లీజ్కి ఇచ్చారు అన్నట్టు మాట్లాడారు. 30 సంవత్సరాల కాలం 30,000 కోట్ల రూపాయలు రావాల్సిన సంస్థను 7,000 కోట్ల రూపాయలు మీరు అమ్మిరు కదా. 30 సంవత్సరాలకు అమ్మేసిరు మీరు. అది కాంగ్రెస్ ప్రభుత్వము మంచి ఉద్దేశంతో భవిష్యత్తు అవసరాల కోసం ఒక మంచి అద్భుతమైన ప్రాజెక్ట్ తీసుకొచ్చి 30,000 కోట్ల రూపాయలు రావాల్సిన ప్రాజెక్ట్ని 7,000 కోట్ల రూపాయలకు మహారాష్ట్ర సంస్థకు మీరు ఇచ్చిర్రు. మీరు ఇప్పుడు ఇచ్చి దాని కాంగ్రెస్ ప్రభుత్వం మీద రుద్దే ప్రయత్నం, మెట్రోని ఏదో ఎల్ఎన్టీ వెళ్ళిపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పే ప్రయత్నం చేస్తే తెలంగాణ సమాజం హర్షించారు. ఖచ్చితంగా మెట్రోని కావచ్చు, ఎంఎంటీఎస్ కావచ్చు, ఆర్టీసీని కావచ్చు, RRR రైల్వే రింగ్ కావచ్చు, డ్రై పోర్ట్ కావచ్చు, 4 సిటీ విస్తరణ కావచ్చు, అదే మూసీ సుందరీకరణ కావచ్చు, అన్నీ కూడా హైదరాబాద్ను ప్రపంచ నగరాలతో పోటీపడే విధంగా తయారు చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఇప్పుడు నిన్న ఎంజీఎస్ మునిగింది, ఎవరు విఫలం అంటారు? కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అంటారా? అది ప్రభుత్వానికి దానికి ఏమైనా సంబంధం ఉందా? పంజాబ్లో 80 రోజుల సంది కుండపోత వర్షాలు కురుస్తూ ఉన్నాయి. 80 రోజుల నుంచి కంటిన్యూగా. హిమాచల్ ప్రదేశ్లో 150 సెంటీమీటర్ల వర్షం పడ్డది. మన కామారెడ్డిలో 50 సెంటీమీటర్ల వర్షం పడ్డది కదా.